మన డ్రామా మొత్తం కట్ చేసి సర్వీస్ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇలాగ రాయబడి ఉన్నది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగించబడింది.
మరి మీకు గుర్తుందో లేదో కానీ 2007 సంవత్సరంలో నామా రమేష్ గారు ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం క్లోజ్ ఫ్రెండ్ గారు ఉండేవాడు. ఆయన ఆహ్వానించినప్పుడు ఒక రోజు వర్షం పడే రోజు వచ్చాను. ఆ రోజు ఒక సందేశం ఇవ్వమని అడిగాను. అప్పుడు నేను డెలిగేట్, ఏఎల్సీ డెలిగేట్ ప్లస్ మెడికల్ బోర్డు మెంబర్గా ఎలక్ట్ అయిన సందర్భంగా ఆయన అవకాశం ఇచ్చారు. తర్వాత పొనిగల రవీంద్ర గారు పాస్టర్ గారు, ఆయన రాయపూడిలో పనిచేసిన ఆయన కూడా 2014 సంవత్సరం అప్పుడు నేను పెరుమంట్ర బీఈడి కాలేజీ ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ఆయన అడిగారు. అక్కడ నుంచి కాలేజీ బ్యానర్ కూడా గ్రీటింగ్స్ కూడా తీసుకొని వచ్చాను ఇక్కడికి. అది 2వ సారి, ఇది 3వ సారి. మనం బాగా వర్షం పడే రోజు ఒక రోజున పాస్టర్ గారు అది అక్టోబర్ 31 ఆ సందర్భంలో అడిగినప్పుడు వర్షం వల్ల కుదరలేదు. మరి ఈ రోజున వారి అన్నయ్య గారు మరి ప్రీనాథ్ పాస్టర్ గారు నేర్చుకోవాలి. మన వాళ్ళు ఏం చెప్తుంటారంటే మన దేశానికి చాలా సంస్కృతి ఉంది, చాలా నాగరికత ఉంది, చాలా మనమే గొప్పవాళ్ళమే. ఈ డబ్బా మనం కొట్టుకున్న రోజులు వెనకటి గొప్పతనం ఏదో కానీ ఇప్పుడు సంగతి ఏంటనే చూడాలి వాస్తవాన్ని. ఆయన ఆ పాటలు ఏం చెబుతాడంటే నిజమే, ఈ గొప్పతనం అంతా మనకు ఉంది. లేదు 10 మంది పోతే అసలే చేయడం లేదు, 10కి వచ్చే పొలం అసలు చేయట్లేదు. ఇది వెస్ట్లో బాగా చేస్తున్నారు. వాళ్ళకి ఎంత ఉన్నా కొంత ఉన్నా ఆ ఎంతలో కొంతలో వాడు సమాజం కోసం కేటాయిస్తారు. వాళ్ళు డొనేట్ చేస్తారు, ఇస్తారు సమాజం. అందుకనే కొన్ని దేశాల్లో సింగపూర్ లాంటి దేశం, మరి స్విట్జర్లాండ్ లాంటి దేశం, ఇట్లాంటి దేశాల్లో రోడ్డు మీద ఇంత చెత్త కనపడదు. చాక్లెట్ కవర్ తీసి పడేసిన వాడు పట్టుకుంటారు, బండిని ఫాలో అయ్యి. లేదు అరటికాయ తొక్క తీసేసినా పట్టుకుంటారు. వేసిన మన ఇండియాలో ఇష్టం వచ్చినట్టుగా నవ్వచ్చు, తినొచ్చు, ఉయ్యొచ్చు, ఏమైనా తినొచ్చు. అదేమంటే మరి ఒక రచయిత ఏం చెప్పాడంటే, గార్డనర్ అని, ఏజీ గార్డనర్, స్వాతంత్రం అనేది ఉందని చెప్పేసి ఒకడంట ఇంగ్లీష్ వాడు కర్ర తీసుకొని లేదా గొడుగు తీసుకొని, ఇంగ్లీష్ వాడు గొడుగు ఉండదు ఎప్పుడు చేతులు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, గొడుగునే స్టిక్ లా పట్టుకుంటారు, వాకింగ్ స్టిక్ లా. ఇటు పట్టుకొని వెళ్తా ఉంటే వాడికంట ఆ గొడుగు తిప్పాలని అనిపించింది. తిప్పుతున్నాడు గిరగిర రోడ్డు మీద. తిప్పుతున్నప్పుడు ఏమవుతుంది, జనానికి ముఖంలో ఏది కొద్ది ముందుకు వచ్చి ఉంటుంది, ముక్కు. కాబట్టి ఆ ముక్కు ముందు మిగతా ఎక్కడ అయిన దాంట్లో ముక్కుదలు. కాబట్టి ఆయన ఒక మాట చెప్పాడు. వాడు ఎదురొచ్చాడంట, ఎదురొచ్చి తిప్పబాక అన్నాడు. నాకు స్వేచ్ఛ ఉంది, నేను తిప్పుతానన్నాడు. నీ స్వేచ్ఛ ఎక్కడి వరకు? నా ముక్కు వరకు. ఏమనంటే యువర్ లిబర్టీ హ్యాండ్స్ వేర్ మై వాస్ బిగిన్స్ అన్నాడు. నీ స్వేచ్ఛ నా ముక్కు దగ్గర ఆగిపోతే, అంటే తగిలిందా నీ పగిలిందే, తగలకూడదు, తిప్పుకో, పక్కన తిప్పుకో అని ఇండియాలో చెప్పడం ఎక్కువే. అదేమంటే నీకేమన్నా తగిలిందా, నేనేమన్నా అన్నానా, ఇట్లాంటి డైలాగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం కొంచెం మార్పు చెందాలి. ఆయన చెప్తున్నదే ఏమన్నాడంటే, విదేశాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో యూరోప్లో కానీ, న్యూజిలాండ్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ, అమెరికాలో కానీ అక్కడ ఎట్లాంటి మరి ఈ లంచాలు తీసుకోవటం, ప్రమాదాలు జరగటం, బ్రిడ్జిలు పోలటం ఇట్లాంటివి లేవు. రోడ్డు భగండం ఉండదు. రోడ్డు వేసారంటే 20 సంవత్సరాలు ఉన్నారంటే, 20-25 సంవత్సరాల నుంచి రోడ్డు చిన్న మనకు ఉంది. రోడ్డు వేస్తుంటారు, పోతాం, వేస్తుంటారు, ఒక దగ్గర నుంచి మొదలు పెడతారు, రోడ్డు కంప్లీట్ కాకుండా ఒక దగ్గర నుంచి పోతాం. ఈ రకమైన పరిస్థితి మనకు ఉందన్నమాట. కాబట్టి మనం ఈ రకంగా మనం ఉండకూడదు, మనం చేంజ్ అవ్వాలి. ఒకప్పుడు మన అలవాట్లు మనం చూసుకోవాలి. చాలా మంది చెప్తుంటారు, ఒకటి చెప్తారు, అయ్యా నీ సంగతి ఏమో కానీ మీ నాన్నగారు చాలా మంచోడయ్యా, మీ నాన్నగారి సంగతి ఏమో కానీ మీ తాతగారు చాలా మంచోడయ్యా. అప్పుడు మనం బుద్ధి తెచ్చుకోవాలి, ఎవరి నుంచి నేర్చుకోవాలి. ఆ పాట అతను చెప్పేది చాలా మంచి పాట. ఒకవేళ చదువుకున్నారా మీరు, లేకపోతే ఇంకెప్పుడు చదువు చదివినా అట్లాంటి పాటలు కొన్ని చదవాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత కొత్త సంవత్సరం వచ్చినప్పుడు మనం ప్రణాళికలు వేస్తుంటాం. నేను చిన్నప్పుడు ఏం చేసేవాడంటే, పుస్తకాలు 20 పెట్టుకునేవాడిని. అది నమ్ముతాడు లేదు, నా కాస్ పుస్తకాలు పెట్టుకునేవాడిని, కొత్త పుస్తకాలు పెట్టుకునేవాడిని, డిక్షనరీ పెట్టుకునేవాడిని, అన్ని పెట్టుకునేవాడిని. ఇంటర్మీడియట్ అప్పుడే పెట్టుకొని చదవాలని ఒక కాగితం మీద టైం టేబుల్ రాసుకొని పొద్దున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా రాసుకొని, కాలేజ్ టైం కాక మిగతా టైంలో రాసుకొని మన ప్రణాళికలు ఫలించవు. 1995
సంవత్సరం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ వైఎస్ రాజన్. అయితే వాళ్ళు రాసినాక 2020 సంవత్సరంలో ఇండియాలో ఏం జరిగిందో తెలుసా? ఏమొచ్చింది? కరోనా. ఇండియానే కాదు, ప్రపంచం అంతా ఒడిగిపోయింది కాదు కదా. అంటే మన ప్రణాళికలు వేరు, దేవుని ప్రణాళికలు వేరు. మనం అనుకున్నది అవ్వదు, మనం అనుకునే. అయితే ఆయన ఒక మాట చెప్పేవాడు, ఎప్పుడు కూడా నువ్వు సొంతగా అనుకోబోకు, దేర్ ఇస్ ఎ స్ప్లిట్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అనేవాడు. అంటే అర్థం ఏంటంటే, టీ పోసుకున్నావు, కాఫీ పోసుకున్నావు, తీసుకున్నావు, తాగుదాం అనుకున్నావు, చెయ్యి దాకా అన్నం దాకా వచ్చింది, చెయ్యి మడికి అన్నావు కదా. కాబట్టి అట్లానే మనం మన ప్రణాళికలు వేరు, దేవుని ప్రణాళికలు వేరు. మనం దేవుని ప్రణాళికలు అనుసరించాలి. ఇక్కడ కూడా ఇర్మియా రాసినటువంటి గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ఒకసారి. ఇర్మియా రాసినటువంటి గ్రంథం, ఒక మంచి పండితుడు ఉన్నాడు, ఆయన బాగా పేరు మోసిన పండితుడు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన చాలా గౌరవించబడుతున్నాడు. తన కొడుకు కూడా, కుమారుడికి కూడా చిన్నప్పటి నుంచి మంచి విద్యలు నేర్పాడు. ఈ కుర్రాడికి ఒక 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి తండ్రిని మించిన చదువులేడు. రెండు మాట బాగా కోపం వచ్చింది. ప్రపంచం అంతా గొప్పదనాన్ని గుర్తించి పొగుడుతుంటే మా నాన్న ఏంటి నన్ను ఈ విధంగా ఆయన నన్ను గుర్తించట్లేదు, గౌరవించట్లేదని బాగా కోపం వచ్చింది. ఆ కోపంలో మా నాన్న చంపేయాలనుకోండి. చంపేదనుకుని ఏం చేశాడంటే, మంచి బండరాయి ఒకటి ఉంది, అది తీసుకొని అతికెక్కాడు, ముచ్చు మీద పై కూర్చున్నాడు. కూర్చొని అక్కడ రెడీగా పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్న వచ్చే టయానికి నెత్తినేద్దాం. అయితే ఆయన అదృష్టం బాగుంది. ఏమైందంటే, వాళ్ళ అమ్మ ఆ రోజున ఆమె కూడా చాలా బాధపడుతుంది. దారిలోనే ఆపింది, వాళ్ళ నాన్న మెట్లు దగ్గర ఆపింది. ఆపేటండి, ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, పెద్దోడివి, చదువుకున్నావు, నీ కొడుకుని ప్రపంచమంతా గౌరవిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఒక్క మాట మెచ్చుకోలేవా, ఒక మంచి మాట చెప్పలేవా అనేటప్పటికి అన్నాడు, వాడు ఉన్నాడా అన్నాడు. లేడా, పైన ఉన్నాడు, తెలియదు కదా, దాక్కున్నాడు. ఒక మాట చెబితే వినాను, ఏంటంటే పిల్లవాడిని తండ్రి పొగడటం అనేది వాడికి ఆయుష్ తగ్గిపోద్దాడు. రెండోది, ఇంకొకటి, నేను ఇప్పుడు వాడిని పొగిడితే వాడు ఏమనుకుంటా అంటే, మా నాన్నంత తోడే నన్ను పొగడంగా, ఇక నేను చదివేది ఏముంది, నా చదువు అయిపోయింది, ఇక ఎంతకంటే నేనేం చేయలేను, చెయ్యకూడదు కూడా అనుకోని వాడు చేద్దాం అనుకున్నాను, నేను చాలా పొరపాటు అయిపోయింది, నువ్వు నాకు జ్ఞాపకం చేసి అమ్మ ఆపకపోయినట్టు ఈ రోజు నువ్వు అయిపోయేవాడిని, ఆ తర్వాత నేను బాధపడేవాడిని, ఈ విషయం తెలియక అని చెప్పేసి అన్నాడు. తర్వాత కీర్తనలు 65వ అధ్యాయం 11వ వచనం ఒకసారి ఉన్నావు. సారము ఎదదలుచున్నవి, అరవి వీడులు సారము చెలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టిగా. తర్వాత చివరిగా సామెతలు 16వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 16వ అధ్యాయం 9వ వచనం. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతలు స్థిరపరచును, యెహోవా వాని నడతలు స్థిరపరచును. అంటే మనం ఏదేదో అనుకుంటాం, ఏదేదో కలగంటాం, కానీ అవన్నీ అవుతాయా? మన ప్రవర్తన, మన నడత అంతా కూడా దేవుని చేతులలో ఉన్నది. మనం ఆయనకి ఇష్టం అయితే ఆయన శత్రువుని కూడా మనకు మిత్రులుగా చేయగలడు. కిరీటాన్ని ధరించుకొని మనం ఆనందించి సంతోషించి కొన్ని కష్టాలున్నా 360 రోజులు గడుపుకొని మళ్ళీ తిరిగి కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉన్న సమయంలో కొంచెం మనకి ఆశ కూడా జీవితంలో ఉండాలి. ఏమి లేదండి, ఏమి గడిచిపోతుంది, నాకేమి రాలేదు, నేనేమి చేయలేకపోయాను, పిల్లల ఉద్యోగాలు లేవు, ఇల్లు కట్టుకోలేకపోయాను, ఇవన్నీ బాధలే. కాదనట్లా ఆరోగ్యాలు బాగట్లేదు, బాధలే. ఇవన్నింటినీ కూడా మనం చేయించాలన్నమాట. చివరిగా ఒక చిన్న కబ్జెట్ పాస్ చేయాలి, సమయం 10 నిమిషాలు ముందుగా. మరి ఒక రాజు గారంట, ఆయనకి ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పుట్టక ముందు నుంచే వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద పోషణ, పెద్ద పెట్టె, రొక్కు పెట్టు పెద్ద రోగాలే. ఇక
వీళ్ళిద్దరు కూడా మూల పడిపోయారు, అటు ఇటు పడిపోయిన తర్వాత పడేటప్పుడు ఏం చేశారంటే ఆ పెట్టిని గట్టిగా అట్లా నొక్కేశారు, కొట్టారు, మూల పడిపోయింది. మూల పడేటప్పటికి లోపల నుంచి ఒక శబ్దం వినపడుతుంది, తీయగా ఉంది గొంతు. పాండోరా, అమ్మాయి పేరు పాండోరా, పాండోరా ఒక్కసారి తలుపు నీవా, నేను కూడా బయటకు వస్తాను. అమ్మా పుట్టిని పుట్టంగా నువ్వు కూడా వచ్చి పుట్టావా? వద్దులే తల్లి, నీకు నమస్కారం, మేము పెట్టి తెరవము, నువ్వు అక్కడే ఉండు, నీ చావు నీది, మా చావు నాది అని. లేదు లేదు నీకు తెలియదు, నువ్వు పెట్టి తెలుగు చాలు, నీకేంటో చెబుతా, అర్థమైపోయి. ఈ హీడాడు పుట్టేది దాన్ని కూడా కొట్టే బయటికి రాని, ఏమైందిలే తీసింది. బయటికి తీయగలే ఒక మిరుగుడు పురుగు వచ్చినట్టు వచ్చింది. ఆ మిరుగుడు పురుగు పెద్ద మెరుగు అన్నమాట, వెలుగైపోయింది, ప్రపంచం అంతా వెలుగైపోయింది, నొప్పులన్నీ మాయమైపోయింది, ఏమి లేవు. ఆ వెలుగు వచ్చింది. ఏంటి నీ పేరేంటంటే, నా పేరు ఆశ. ఆశ ఎందుకంటే ప్రపంచంలో రోగాలు ఉంటాయని తెలుసు, మరణాలు ఉంటాయని తెలుసు, బాధలు ఉంటాయని తెలుసు, కష్టాలు ఉంటాయని తెలుసు, కన్నీళ్ళు ఉంటాయని తెలుసు. అన్ని తెలిసినా మీరు బతుకుతానే ఉంటారు. కారణం ఏంటి? ఆశ. ఏదో జరుగుతుంది అని ఆశ. ఆశ మనం బతికించుంది. కాబట్టి నేను రాక మీకు మంచిదని చెప్పి అక్కడ రోగంలో కష్టాలు మన కనుక ఆదాము అవ్వ పెరుగుతున్న పనులు. టైం లేదు కానీ క్రిస్మస్ గురించి రాసిన పాట ఒకటి పాడేసి ఇచ్చేస్తాను. యేసై నీవు పుట్టావయ్యా ఈ పాప లోకంలో, నాకై మాకై ఎంతో త్యాగంతో, కన్యక మరియా గర్భంలో మరి నీవు పుట్టావు, పరిశుద్ధాత్మ పవిత్ర శక్తితో. బాలుడైనా యేసయ్యా బాలుడై వెలిగావయ్యా, లోకాన్నంతా వెలిగించగా, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే యేసయ్యా, మాకర్థమయ్యేలా బోధించయ్యా. బెత్లెహేము రొట్టెల గ్రామం, బెత్లెహేము రొట్టెల గ్రామం, ఎఫ్రాతాను పేరు నీ జననంతో పవిత్రమయ్యింది. గొర్రెలు జ్ఞానులు దూతలు అందరు కొనియాడ వచ్చారు, అర్పణలెన్నో మీకై తెచ్చారు. క్రిస్మస్ అంటే క్రీస్తు జననం, క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ మనకు ఎంతో పండుగ. క్రీస్తు ఎరిగి పాపము వదిలి జీవించినప్పుడే మనకు క్రిస్మస్ విలువ బోధపడుతుంది. మీ అందరి కోరికలు పాస్ గారి ప్రత్యేకత సమయంలో దివ్యమైనటువంటి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించిన కీర్తన పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
మైనస్ టూ సి మీద 600 ఎంత మనం పాడుకోవచ్చు. దేవుని నామాన్ని మహిమపడదాం. అంటుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మా బ్రతుకులు మరియు నూతనమైనటువంటి సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో సంఘం అంతా కలిసి సంఘ పెద్దలతో కలిసి ఈ కేక్ మేము కట్ చేస్తుండగా బిడ్డలు కేక్ ఏ రీతిగా మాధుర్యం ఉన్నదో ఈ 2025వ సంవత్సరంలో మా బ్రతుకులు, మా యొక్క జీవితాలు, మా సంఘము అటు రీతిగా మాధుర్యకరమైనటువంటి జీవితాలుగా మేము వెలిగింపబడటానికి నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచి మేము చేసి మహిమ పొందుకోమని యేసునామమున మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్.
స్తుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు విడువని దేవుడవు ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయు విడువని దేవుడవు ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయు సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము అందరూ చప్పట్లు కొట్టాలి. ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. మనకి గత వారం క్రిస్మస్ ఉత్సవాన్ని జరుపుకున్నాము. ఇప్పుడు నూతన సంవత్సర ఉత్సవాల్లో పాల్గొని ఉన్నాము. అయితే మనతో పాటు లేని వారు కొందరున్నారు. గత సంవత్సరం మనతో ఉన్నవారు ఈ సంవత్సరం లేని వారు కొందరున్నారు. వారి కోసం ఒక నిమిషం మౌనంగా ఉంటే బాగుంటుంది. ఎవరిని దేవుని దేవునికి స్తోత్రం. అయితే మన వందనాలు. రెండో వారు బండికల్ రాజారావు గారు కూడా ఉన్నారు. వారు కూడా వచ్చి శుభాలు అందించే ముందు ఒక యూత్ వారు ప్రత్యేకమైనటువంటి కీర్తన పాడతారు. కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము
ద్వారా ఈ రీతిగా 2025 సంవత్సరం ఉదయకాలంలో విషయం చెప్తానికి, న్యూ ఇయర్ విషయం చెప్తానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, మరి అలాగే సంఘ పెద్దలకు, సంఘానికి నా నమస్సంజాలు తెలియజేసుకుంటాం. 2024 సంవత్సరం దేవుడు మనలందరినీ క్షేమం ఇచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, కాచి కాపాడిన దానికి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. 2024 సంవత్సరంలో 52 ఆదివారాలు ఉన్నాయి కదా. 52 ఆదివారాలు కూడా మళ్ళీ శుక్రవారాలు ఉన్నాయి, బుధవారాలు ఉన్నాయి, మధ్య మధ్యలో స్పెషల్ కూడికలు జరిగినాయి. ఇవన్నీ జరిగినాయి. 30 గంట అయింది. మంచి పాట పాడుకొని 2 మాటల వాక్యాన్ని చేసి నూతన సంవత్సరం ఆరాధనలో ముగ్గులవుదాం. సపోర్ట్లు గట్టిగా కొట్టాలి. కొద్ది ఆరాధన, నూతన సంవత్సరంకు కొద్ది ఆరాధన. సపోర్ట్లు కొట్టకపోతే కొట్టాలి. అలలేద్దాం, 2 చేతులు పైకెత్తాలి. ప్రైజ్ అలా కొట్టాలి కప్పట్లో. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. తండ్రి ఈ నూతన సంవత్సరంలో ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. నూతన సంవత్సరంలో మన మదిలో వెలిగే దీపం ఎవరు? యేసు స్వామి. ఆయన ప్రేమ మీకు కావాలంటే తప్పనిసరిగా ఆయన్ని హృదయంలో చేర్చుకోవాలి. క్రైస్తవ్యం అంటే ఆచారం కాదు, ఆత్మీయత. కొట్టండి చప్పట్లో, గట్టిగా కొట్టాలి. ఎవరైతే ఆత్మలో ఆనందిస్తారో ఈ నూతన సంవత్సరం కృప వారికి దొరుకుతుంది. పరిశుద్ధాత్ముడు మనందరినీ చూస్తూనే ఉన్నాడు. రైతులా తండ్రి ఈ ప్రేమను కురిపించు. భజన, యేసు స్వామి భజన. నూతన సంవత్సరము ఆరాధన. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. అంటే పరివర్తన కావాలి, మనుషుల్లో మారు మనసు కావాలి. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన
హృదయంలో చేర్చుకొని ఆరాధించాలి. ఆత్మానుసారమైన ఆరాధన ప్రభువు కావాలి. నీ ఆస్తి, నీ అంతస్తు, నీ కులము, నీ మతము, నీ జాతి ఏం జరగరా, ఏం కావాలి? దేవుని ప్రేమ ఇతర పంచే విధంగా మనం సిద్ధపడాలి. రైతాల స్తుతి యేసు స్వామి భజన ఈరోజు ఉదయకాలం దేవుడిని ఆశ్రయిస్తున్నామా? కులాన్ని ప్రేమిస్తున్నామా? మతాన్ని ప్రేమిస్తున్నామా? దేవుడు ప్రేమను ఇతరులకు పంచుతున్నామా? ఎట్లా జీవిస్తాం మన జీవిత విధానం? ఆలయంలో నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఆలయంలో ప్రవేశించి ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడిన మన జీవిత విధానం ఎట్లా ఉంది? దేవునికి అనుకూలమా, వ్యతిరేకమా? మార్కు సువార్త 7వ అధ్యాయం చదువుదాం. సమయం లేదు, కొంచెం మీరు ఓపికగా ఉంటే చక్కని దేవుని వాక్యాన్ని 4 మాటలు చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం. అందరూ ఎత్తాలి, అందరూ ఎత్తితేనే బాగుంటుంది. ఒకసారి ఫోటో తీరానా? 2 చేతులు పైకి ఎత్తండి. ప్రైజ్ అలా, ప్రైజ్ అలా, ప్రైజ్ అలా. అందరికీ కృతజ్ఞతాభివందనాలు. సమయములకును మీ తలంపులకును కావలెను గాక. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేకూరి నిత్యం నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేకూరి నిత్యం నిన్ను వెంబడించెదను. ప్రార్థన చేస్తున్నాం. అత్యున్నత సింహాసనంలో ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన, నీ మహిమ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన సంవత్సరం మొదలుకుని ఇంతవరకు నీ కృప వెంబడి కృపలో బిడ్డల యొక్క జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి మేలుని బట్టి, ప్రతి మహోపకాలను బట్టి, బిడ్డలో ప్రేమపూర్వకంగా అర్పించబడినటువంటి యొక్క కృతజ్ఞత కానుకలు బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ చేరినటువంటి కృతజ్ఞతలు కానుకలు సమర్పించినటువంటి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారందరూ కూడా మీరు పేరు పేరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రవేశపెట్టినటువంటి విధానం బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ దినాన్ని చూడలేనటువంటి వారు అనేకమైనటువంటి వారు ఉన్నారు. వారికంటే నీ శ్రేష్ఠులు కాము, గొప్పవారు అంతకంటే కాదు. అయినను నీ కృప, నీ వాత్సల్యతలు, నీ కనికరము ఎడతెగక మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి ఈవియు, ప్రతి సంపూర్ణమైనటువంటి వరమును, పరసమ్మలమైనటువంటి జ్యోతిర్మయుడకు మీ తండ్రి యొద్ద నుంచి మీకు బిడ్డలు ప్రాప్తించినటువంటి ప్రతి ఈవిని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉద్యోగ రీతిగా, వ్యవసాయ రీతిగా, వ్యాపార రీతిగా, చేతి పనుల విషయంలో, ఇంకా అనేక విధాలుగా బిడ్డల యొక్క జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకునొచ్చు. ఈ సమయంలో ప్రేమపూర్వకంగా అర్పింపబడినటువంటి ప్రతి కానుకను నూరంతుల ఫలములు బిడ్డలకు మీరు అనుగ్రహించమని ఆకాశ వాక్యంలో మీ పట్టజాలని విస్తారమైనటువంటి దీవులతో నీ ప్రియులు మీరు ఆశీర్వదించి మేలు చేసి మహిమ పొందుకోమని ఈ రాత్రికాల దీవులతో మీరు ఆశీర్వదించమని మా ప్రభుని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయముతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఏక దేవుని దీవెన మీకును, మీ కుటుంబాలకు, మీ ఉద్దేశాలకు, మీ తలంపులకును, మీరు ఆరంభించినటువంటి ప్రతి కార్యములకును సదా తోడి ఉండి సంరక్షించి కాచి కాపాడునుగాక. ఆమేన్. వందనాలు. సంఘ కానుకలు సమర్పించుకుందాం. నీ నీడలోన దాచావు
కట్టుపల్లి ప్రసన్న కుమారి గారు, కట్టుపల్లి దీనరాజు గారి యొక్క కుటుంబం నుంచి దినాన్ని ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. అదే రీతిగా మరి ఒక కుటుంబ సభ్యులు పలహారం కూడా తీసుకురావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సండే స్కూల్ని నడిపించడం కొరకు డోరతీ గారు మనకు సహకరిస్తున్నారు. మరి రేపు నుంచి కూడా మీ బిడ్డలందరూ కూడా పంపించండి. మరి ఆవిడ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా 1వ తారీఖున ప్రేమ విందు నిమిత్తము ప్రేమపూర్వకంగా చాలా మంది కూడా అనేక విధాలుగా వస్తు రూపంలో కానుక పంపించారు. కనుక రేపటి దినాన్ని జరగబోయేటువంటి ప్రేమ విందు నిమిత్తం ఎవరైతే ఏమి ఇచ్చారో నాకైతే తెలియదు. ఇచ్చినటువంటి ప్రతి కుటుంబానికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు సంఘం తరపున నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక రేపు దినాన్ని సాయంత్రం 6 గంటలకు ప్రేమ విందు ఉంది కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి 6 గంటలకు మీరు ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా ప్రేమపూర్వకంగా ఇచ్చేటువంటి ఈ విందులో మీరు అందరూ కూడా పాల్పంపులు పొంది దేవుని యొక్క నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఆ బోర్డు రాసుకున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు మేము తెలియజేస్తున్నాం. శాన ప్రభాకర్ గారి కుటుంబానికి ఆయనకి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా క్రిస్మస్ మొదలుకొని నూతన సంవత్సరం వరకు ఈ కార్యక్రమాలు వెనుకుండి తమ వంతు బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి సంఘ పెద్దలందరికీ, డెలిగేట్ గారికి, సంఘ పెద్దలకు, యవనస్తులకు, సండే స్కూల్ బిడ్డలకు కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. అదే రీతిగా మన ప్రభువైన యేసు శరీరమును
ఆయన వెలువైన రక్తమును మిమ్మల్ని నిజమైన విశ్వాసం బలపరిచి నిత్య జీవం పొందికి మేము సంరక్షించి కాచి కాపాడము గాక. ఆమేన్. ప్రార్థన ప్రభు ప్రార్థన దేవునితో కార్యక్రమం ముగించుకుందాం. ఆది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా మా యొక్క బ్రతుకులు ఒక నూతనమైనటువంటి సంవత్సరంలో మమ్మల్ని నడిపించారని అందరి బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభుని తన సన్నిధి ప్రకాశం చేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతులు దీపజేసి నీకు సమాధానమును కలుగు చేయను గాక. అందవలసినట్లయితే దయచేసి ముందు వచ్చి తీసుకోండి. యవనస్తులందరూ కూడా దయచేసి వచ్చి పలహారం పంచిన విషయంలో సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం.